ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై కేసు నమోదు చేసింది. ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై కేసులు నమోదు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ఏదైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కూడా ఇప్పటికే ఈడీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈడీ దానికి సంబంధించినటువంటి A1 గా, అదేవిధంగా కేటీఆర్ A2 గా, అరవింద్ కుమార్ A3 గా, బిఎల్ఎన్ రెడ్డిగా కూడా చేర్చడం జరిగింది. ఇప్పటికే అంటే దాదాపు 55 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం చేశారో, ఏదైతే దాని నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా, అధికారులు ఎటువంటిది లేకుండా కేవలం ఇది ఏకపక్షంగా కూడా నిర్వహించడం దానిపై కూడా దాన్ని చెప్పడం జరిగింది. దీనికి తోడు ఇప్పుడు ఏదైతే ఇప్పటికే హైకోర్టులో ఊరట లభించినప్పటికీ ఇప్పుడు ఇది కేసు ఏదైతే 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దు అన్న కొద్దిసేపటి క్రితం ఏదైతే హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మరోసారి కూడా ఈడీ కూడా ఏదైతే వీరిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీరందరిపై అంటే మనీ లాండరింగ్ కేసు కూడా మొత్తం కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి సంచలనం లేపి అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో మరోసారి ఇప్పుడు ఈడీ కూడా దానిపై కూడా కేసులు నమోదు చేయడం, ఒక్కసారిగా కూడా దీనికి కార్ రేసింగ్ సంబంధించినటువంటి అసలు ఎవరెవరికి డబ్బులు చెందాల్సినవి ఉన్నాయి, దీనికి సంబంధించి హవాలా రూపంలో లేదంటే కంపెనీకి చేర్చినప్పుడు అంటే ఎలాంటి నిబంధనలు వీరు ఉపయోగించారు అన్న దానిపై కూడా ఈడీ ప్రత్యేక నజరు కూడా చెప్పడం జరిగింది. వీరన్నిటికీ సంబంధించి దీనికి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అన్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు 10 రోజుల పాటు ఊరట లభించిన నేపథ్యంలో ఇటు మరోసారి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయ్యి దీనికి మొత్తం కూడా వీరందరిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వీరందరిపై విచారించే అవకాశం ఉంటుంది. వారందరికీ నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా వీరందరికీ అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఈ డబ్బు అక్కడికి ఎలాంటి జీవో లేకుండా మళ్ళా డాలర్ రూపంలో మన కరెన్సీ, ఇండియన్ కరెన్సీ కాకుండా డాలర్ రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏంటనేది కూడా ఈడీ చర్చించే అవకాశం ఉంటుంది, విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిందితులు కావాలనే చేశారు, దీనికి సంబంధించింది ఆధారాలు లేకుండా కంపల్సరీ అంటే ఒక వ్యక్తికి పంపినప్పుడు ఆ వ్యక్తి అసలు ఆ సంస్థ గాని వ్యక్తి గాని పంపినప్పుడు ఇది కావాలని పంపి ఉంటారు. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ఇది పర్సనల్ గా వస్తుంది కాబట్టి అప్పుడు మంత్రి అయినటువంటి కేటీఆర్ కావాలనే గనక అంటే ఒకవేళ లబ్ధి చేకూరాలని, తనకే లబ్ధి చేకూరాలని కూడా సంస్థకు కావచ్చు, తనకి కావచ్చు అన్న ఉద్దేశంతో గనక చేసినట్టయితే మొత్తం ఈడీ కూడా వీరందరికీ విచారించే అవకాశం ఉంది. విచారణలో నిజ నిజాలు తెలియనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఏసీబీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన నేపథ్యంలో వారందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మనీ లాండరింగ్ కింద కూడా ఈడీ కేటీఆర్ తో పాటు అప్పటి అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఆ సంస్థకు చేర్చినటువంటి బిఎల్ఎన్ రెడ్డి పై కూడా ఈడీ కేసులు నమోదు చేయడం జరిగింది.
కోర్టు నుంచి 10 రోజుల పాటు కేటీఆర్ ఊరట లభించినప్పటికీ కూడా విచారణ మాత్రం కొనసాగించవచ్చని చెప్పడం జరిగింది. అయితే విచారణ ఎప్పుడు పిలిచే అవకాశం ఉంది? జస్ట్ ఇది ఊరట మాత్రమే. కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో జస్ట్ ఊరట మాత్రమే లభించింది అనుకోవాలి. ఎందుకంటే ఆ ఆర్థిక లావాదేవీల నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ కూడా ఏసీబీ కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ను A1 గా కూడా చేర్చడం జరిగింది. ఏసీబీ పెట్టినటువంటి కేసును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏదైతే కూడా లాయర్ క్యాష్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాదాపు గంటల పాటు విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు ఇప్పుడు కేటీఆర్ ను మాత్రం ఈ నెల 30 వరకు అరెస్టు చేయడానికి వీల్లేదని కూడా ఆ ఏసీబీని కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా దర్యాప్తు కొనసాగించేందుకు మాత్రం పూర్తిగా అనుమతించడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి విచారణ చేసుకునే దానికి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు కూడా చేయాలని కూడా ప్రభుత్వాన్ని కూడా న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. ఈ కేసు కూడా తుది విచారణ మరోసారి ఈ నెల 27వ తారీఖు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి అంటే కొంచెం ఊరట లభించినప్పుడు ఈ కేసు మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దానిపై విచారణ కొనసాగుతుంది. దీంట్లో ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో తన తరపును ఏదైతే కేటీఆర్ తరపు లాయర్లు 409 కావచ్చు 120B సంబంధించి అసలు ఈ కేసు కిందికి రాదు, అసలు సంబంధమే లేదు, కొన్ని ఏదైతే ఎన్నికల ఉల్లంఘన చేశారు అని కూడా చెప్పిన నేపథ్యంలో ఇదంతా దాని కిందికి రాదని కూడా వారి తరఫున న్యాయవాదులు గట్టిగా ఏదైతే వాదనలు కూడా వినిపించడం జరిగింది. కాదు, ఇది కావాలని విచారించి ఎవరిని అవసరం లేదు, ఒకసారి కేసు విచారణలో ఎవరినైనా ఎంతమందినైనా చేర్చొచ్చని కూడా ఏదైతే ప్రభుత్వ తరఫున కూడా లాయరు వాదనలు వినిపించడం జరిగింది. ఈ అన్నిటి నేపథ్యంలో దాదాపు ఈ 10 రోజుల పాటు మాత్రం ఈ నెల 30వ తారీఖు వరకు అరెస్టు చేయకూడదని కూడా ఆదేశాలు జారీ చేయడానికి మొత్తానికి మాత్రం ఈ అంశం ఏదైతే కేటీఆర్ అరెస్ట్ అనే దానిపై కూడా ఏదైతే ఈ ఫార్ములా కార్ రేసుల వ్యవహారం కూడా అసెంబ్లీలో కూడా చర్చ జరగడం జరిగింది. అసెంబ్లీలో వాడి చర్చ. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తో కూడా ఎన్నో అక్రమాలు చేసుకుంటే ఇటు ఏదైతే కేటీఆర్ పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కావాలనే తను ఈ కార్ రేసింగ్ సంబంధించి డబ్బులు పంపారు, తన స్వలాభం కోసమే మొత్తం కూడా పంపడం అన్నతో ఒక్కసారిగా కూడా అసెంబ్లీ కూడా గందరగోళంగా పరిస్థితి. మొత్తానికి అటు హైకోర్టు కావచ్చు, ఇటు లాయర్లు, ఇటు ఈడీ, అదేవిధంగా ఇటు అసెంబ్లీలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఇటు కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదంటే దానికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది. హైకోర్టు ఊరటనిచ్చినప్పటికీ కూడా కేసు మాత్రం దర్యాప్తు ఏసీబీ అధికారులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అప్పుడు పనిచేసినటువంటి దానికి ఏదైతే హెచ్ఎండిఏ కమిషనర్ అయినటువంటి దానకిషోర్ దానికి సంబంధించి ఫిర్యాదు అందుకున్న నేపథ్యంలో నిజాలు బయటికి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా దాదాపు 55 కోట్ల మేర 3వ తారీఖు ఫిబ్రవరి 3, అదేవిధంగా ఫిబ్రవరి 11న కూడా దాదాపు 55 కోట్ల మేర కూడా ఏదైతే విదేశీ కంపెనీకి డాలర్ రూపంలో ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్టు కూడా క్లియర్ ఎవిడెన్స్ ఉండడంతో కూడా అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కోర్టుకు సమర్పించడం జరిగింది. మరి ఈ 27వ తారీఖు మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కోర్టు తీర్పు ఎలా ఉంటుంది, కానీ న్యాయస్థానం అలా దాదాపు ఒక వారం రోజుల పాటు ఇచ్చినప్పటికీ దాదాపు మరోలా కూడా ఇది ఏసీబీ అధికారులు మాత్రం విచారణ ముమ్మరం చేశారు. పూర్తి ఎవిడెన్స్ తో కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.